మంత్రి అంబటి రాంబాబుపై దాడి. తీవ్ర ఆగ్రహంలో సీఎం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి. తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. వివరాలు చూసినట్లయితే కనుక మంత్రి అంబటి ఇంటి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి పోస్టులను వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సత్తెనపల్లిలో నిరుద్యోగులందరూ కూడా ఆందోళనకు దిగారు. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలంటూ నినాదాలు చేశారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలపై మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని బై బై జగన్, బై బై వైసీపీ అంటూ ప్లకార్డులను అయితే ప్రదర్శించారు. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులతో యూత్ కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని కోరారు. అయితే యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని యూత్ కాంగ్రెస్ నాయకులు అయితే హెచ్చరించారు. దీనిపై మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే చూడాల్సి ఉంది.